హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ గుప్పిడంత మనసు పార్ట్ 51. దేవ్ ఫోన్ మాట్లాడుతూ లాన్లోకి వెళ్ళగానే ఫోన్ కట్ అయ్యింది. సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా అనుకొని పక్కకి చూడగానే సంజు రిషితో మాట్లాడుతూ ఉంటది. సంజు రిషితో కాలేజీ అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. దేవ్ కాలేజీ ఎండి అయ్యాడు. రక్ష కూడా సీఈఓ అయ్యింది. వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళకి పెళ్లి చేస్తే మన బాధ్యతలు కూడా తీరుతాయి కదా అన్నయ్య అంటది. అనగానే రిషి, హా, నేను దేవుతో మాట్లాడాలి దీని గురించి అని చెప్తాడు. అనగానే సంజు ఫేస్ సంతోషంలో వెలిగిపోతది. దేవ్ ఆ మాటలు విని షాక్ లో లోపలికి వెళ్తూ సోఫాలో కూర్చొని ఉన్న రక్ష వైపు చూస్తూ పైకి వెళ్తూ, అస్సలు రక్షతో నాకు పెళ్లి ఏంటి? అసలు అత్త ఎందుకు అలా అనుకుంటుంది? నేను ఎప్పుడు ఏమి చెయ్యాలి? డాడ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా దీప్తి గురించి చెప్తే, అమ్మో, డాడ్‌కి అసలే కోపం ఎక్కువ. మాకి చెప్దామా? లేదంటే ముఖేష్‌కి చెప్దామా? అమ్మో, ముఖేష్ మాత్రం ఏం చేయలేడు. ఏమైనా హెల్ప్ చేస్తాడేమో ముఖేష్. వాడు మాత్రం ఏం చేయగలడు? అబ్బా! అసలు ఏం చెయ్యాలిప్పుడు? అర్థం కావట్లేదు. ఏదో ఒకటి త్వరగా చెయ్యాలి. వీళ్ళు ప్రొసీడ్ కాకముందే అని ఆలోచిస్తూ ఉంటాడు. ముఖేష్ ఇంటికి వెళ్ళగానే వసు, రక్ష సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. ముఖేష్ ఇద్దరినీ చూస్తూ వసు దగ్గరికి వెళ్ళి కూర్చొని, అమ్మా, రేపు ఆఫీస్కి వస్తావా అంటాడు. ఎందుకు నాన్నా అంటది వసు. రేపు ఫస్ట్ టైం ఫుడ్ డెలివరీ చేస్తున్నాం అంటాడు. ఓ, అప్పుడే అంతా రెడీ అయ్యిందా అంటది. హా, చాలా వరకు రెడీ, కానీ టెన్షన్గా ఉంది అంటాడు. సరే వస్తానులే, ఎన్ని గంటలకి అంటది. అనగానే ముఖేష్, పొద్దున్నే నాతో పాటు వచ్చేయమా అంటాడు. సరే వస్తానులే అంటది. అనగానే ముఖేష్ రక్ష వైపు చూస్తూ, రక్ష, నువ్వు ఫ్రీనే కదా రేపు అంటాడు. అనగానే హా అంటది రక్ష. నువ్వు రా పొద్దున్నే అంటాడు. సరే వస్తాను అంటది. రక్ష మనసులో ఫస్ట్ టైమా అని మెసేజ్ చేస్తది. ముఖేష్ అది చూసుకొని నవ్వుకుంటాడు. రేపు మార్నింగ్ 9 గంటలకి వెళ్తున్నాం, రెడీగా ఉండు అని మెసేజ్ చేస్తాడు. అలాగే అని రిప్లై చేస్తది. ముఖేష్‌కి కాల్ వస్తది. హా, చెప్పు అని మాట్లాడుతూ లోపలికి వెళ్తాడు. రక్ష రిషిని చూసి, రక్ష, సరే అత్త, ఇంక వెళ్తాను, కొంచెం పనుంది అని చెప్పి వెళ్తది. రిషి లోపలికి రావటం చూసి ముఖేష్, డాడ్ అంటాడు. ఏంటి ముఖేష్ అంటాడు రిషి. రేపు ఫస్ట్ టైం మా డ్రోన్స్‌ని రియల్‌గా ఆపరేట్ చేస్తున్నాం. మీరు రావాలి డాడ్ అంటాడు. రేపు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి ముఖేష్. కుదిరితే ఆఫీస్ నుంచి డైరెక్ట్‌గా రావటానికి ట్రై చేస్తాను. ఏ టైంకి అంటాడు. పొద్దున్నే 11 గంటలకి డాడ్. మీరు వస్తాను అంటే పోస్ట్‌పోన్ చేస్తాను అంటాడు. అనగానే రిషి, నా కోసం ఏది ఆపొద్దు, మీరు కంటిన్యూ చేయండి అంటాడు. వెంటనే ముఖేష్, అలాగే డాడ్ అంటాడు. నెక్స్ట్ డే రక్ష 9 గంటలకి రెడీ అయ్యి వస్తది. ముఖేష్, వసు రెడీగా ఉంటారు. ముఖేష్ దేవ్‌తో, దేవ్, నువ్వు రావచ్చు కదరా, డాడ్ కూడా రావట్లా అంటాడు. అనగానే దేవ్, నాకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ పనుంది అంటాడు. ఏమి అంత ఇంపార్టెంట్ పని అంటాడు ముఖేష్. వచ్చినాక తెలిసిద్దిలే అంటాడు. సరే నీ ఇష్టం అని రక్ష, ముఖేష్ అండ్ వసు ఆఫీస్‌కి వెళ్తారు. కానీ ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అవుతూ ఉంటది. ముఖేష్‌కి టెన్షన్‌గా ఉంటది. వంశీ ముఖేష్‌కి కాల్ చేసి, ఎక్కడరా, నీకోసమే వెయిటింగ్ ఇక్కడ అంటాడు. అనగానే ముఖేష్, 15 నిమిషాల్లో ఉంటాను అంటాడు. అంటూ టైం చూస్తే 10:30 అయ్యింది. అమ్మో, 10:30 అయ్యింది అనుకుంటాడు. కానీ అస్సలు వెహికల్స్ మూవ్ అవ్వవు. స్లోగా వెళ్తూ ఉంటది. షార్ట్ కట్ తీసుకుందాం అని చిన్న రోడ్స్‌లోకి వెళ్తాడు. అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉంటది. ముఖేష్‌కి ఏదో టెన్షన్‌లో ముందు ఉన్న ఒక కార్‌కి గుద్దుతాడు. ఆ కార్ అతను బయటికి వచ్చి ముఖేష్‌ని, ఏరా, ఆగలేకపోతున్నావా అనగానే ముఖేష్, సారీ సారీ అంటాడు. అది చూసి వసు కార్ దిగి ముఖేష్‌ని పక్కన కూర్చోమని వసు డ్రైవ్ చేస్తూ ఉంటది. వెనకాల రక్ష అది చూసి నవ్వుకుంటది. కరెక్ట్‌గా 10:55కి వాళ్ళు ఆఫీస్‌కి దగ్గరికి వెళ్తారు. రేయ్, ఇంకా పంపిస్తున్నాను అంటాడు. అనగానే ముఖేష్, 2 మినిట్స్ అని కార్ దిగి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ముఖేష్. వంశీ టైం అవుతుంది అని ఆపరేట్ చేయటానికి ట్రై చేస్తాడు. ముఖేష్ పరిగెత్తుకుంటూ రావటం చూసి వంశీ నవ్వుకుంటూ, వచ్చావా రేయ్,
సుమంత్ 2 minutes ఆగు, ముఖేష్ వచ్చాడు అంటాడు. ముఖేష్ పరిగెత్తుకుంటూ రావటం వల్ల గాలి గట్టిగా తీసుకుంటూ వాటర్ అంటాడు. గోపాల్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇవ్వగానే అది తీసుకొని తాగుతూ ఉండగా వసు అండ్ రక్ష లోపలికి వస్తారు. వంశీ ముఖేష్తో ఫైన్ కదా అంటాడు. హా అని వంశీ చేతిలోది తీసుకొని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. వసు ఒక పక్కన అండ్ రక్ష ఒక పక్కన నుంచుని చూస్తూ ఉంటారు. సుమంత్ డ్రోన్ వెళ్ళగానే పార్సిల్ని పంపిస్తాడు. ముఖేష్ దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు మ్యాప్ హెల్ప్తో. దారిలో అందరూ పైకి ఎత్తి చూస్తూ ఉంటారు ఆశ్చర్యంగా. ముఖేష్ దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అది ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటది. వెంటనే వంశీ రే వస్తుంది అని అందరూ చూస్తూ ఉంటారు. వసు అండ్ రక్ష అది చూస్తూ ఫేస్లో నవ్వొస్తుంది. అది రాగానే వంశీ ఆ ప్యాక్ని తీసుకుంటాడు. వెంటనే అందరూ క్లాప్స్ కొడతారు. వంశీ ముఖేష్తో రే మామా వి డిడ్ ఇట్ రా అంటాడు. ముఖేష్ నవ్వుతూ ఎస్ అని నవ్వుతూ తిరిగి అందరి వైపు చూస్తూ ముఖేష్ ఫేస్లో సంతోషం వెలిగిపోతూ ఉంటది. సుమంత్ కాల్ చేసి వచ్చిందా అంటాడు. నువ్వురా పార్టీ చేసుకుందాం అంటాడు ముఖేష్. సుమంత్ నవ్వుతూ సరే వస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు. సుమంత్ దగ్గరికి ఒక డెలివరీ బాయ్ అతను వస్తాడు. అతను సుమంత్తో అన్నా దీనివల్ల మా జాబ్స్ పోతాయా అనా అంటాడు. అనగానే సుమంత్ నవ్వుతూ పోవు, దీనిని ఆపరేట్ చేయడానికి ఒకరు ఉండాలి కదా అంటాడు. మాకు ఆపరేట్ చేయడం రాదు కదా మరి, మేం వర్క్ చేయాలంటే అంటాడు అతను. అనగానే సుమంత్ మేము ట్రైనింగ్ ఇస్తాంగా అనగానే అతను వెంటనే అన్నా నా పేరు ప్రకాష్, నేను డిగ్రీ చేశాను కానీ జాబ్స్ దొరకక ఇలా డెలివరీ బాయ్గా చేస్తున్నాను అనగానే సుమంత్ ఆశ్చర్యంగా అతన్ని చూస్తాడు. మీ కంపెనీలో నాకు జాబ్ ఇప్పిస్తారా అంటాడు ప్రకాష్. అనగానే సుమంత్ జాబా, ఒక్క నిమిషం అని సుమంత్ ముఖేష్కి కాల్ చేస్తాడు. ముఖేష్ సుమంత్ మాటలు విని హా ఇద్దాంరా, మనకి అవసరం అయ్యిద్ది, జాబ్ రిలేటెడ్వి మా హెచ్ఆర్ చైతుతో మాట్లాడమను అంటాడు. అనగానే సుమంత్ సరే అని కాల్ కట్ చేసి జాబ్ రిలేటెడ్వి మా హెచ్ఆర్ చైతుతో మాట్లాడమన్నారు అనగానే చైతు పక్కనే నవ్వుకుంటాడు. వెంటనే ప్రకాష్ అన్న నెంబర్ అనగానే చైతు తన నెంబర్ ప్రకాష్కి చెప్పి సుమంత్ అండ్ చైతు అక్కడి నుంచి వెళ్తారు. వసు నవ్వుతూ కంగ్రాచులేషన్స్ అంటది ముఖేష్ని. థ్యాంక్స్ మా అంటూ ఉండగా అందరూ వచ్చి కంగ్రాచులేషన్స్ రా కంగ్రాచులేషన్స్ అని అంటూ ఉంటారు. రక్ష నవ్వుకుంటూ వెళ్ళి ప్యాక్ ఓపెన్ చేస్తుంది. దాని నుంచి అందరికీ పిజ్జా ఇస్తుంది. అందరూ తీసుకొని తింటూ ఉంటారు. ఒకరికి ఒకరు కంగ్రాచులేషన్స్ చెప్పుకొని తినిపించుకుంటూ ఉంటారు. సుమంత్ రాగానే ముఖేష్ వెళ్ళి సుమంత్ని హక్ చేసుకుని రే చాలా టెన్షన్ వచ్చిందిరా అంటాడు. అనగానే సుమంత్ నీకు లేట్ అయితే లేట్గా స్టార్ట్ చేసేవాళ్ళం కదా, అంతే కదా, ఇది మన కంపెనీనే మర్చిపోయావా అంటాడు సుమంత్. అనగానే వంశీ వాడికి అదెక్కడ గుర్తుందిలే అనగానే అందరూ నవ్వుకుంటారు. రక్ష నవ్వుతూ పిజ్జా తీసుకొచ్చి సుమంత్ అండ్ ముఖేష్కి ఇస్తుంది. సుమంత్ తీసుకుంటాడు. ముఖేష్ తీసుకొని నువ్వు తిను అంటాడు. అనగానే రక్ష హా అని వెళ్తుంటే ముఖేష్ కూడా వెళ్ళి రక్ష వెనకాల పిజ్జా పీస్ తీసి ఇద్దాం అని చూడగానే దానిలో ఉండదు. అయిపోయిందా, అందుకా నువ్వు తినటం లేదు అని, మళ్ళీ తెప్పిస్తా ఉండు వెయిట్ అంటాడు. అనగానే రక్ష ముఖేష్ వైపు తిరిగి ముఖేష్ చేతిలో పీస్ తీసుకొని అయిపోయిందా, ఎక్కడా, ఇదిగో నా పీస్ అంటది. అంటూ ఉండగా ముఖేష్ నవ్వుతూ రక్షాని హక్ చేసుకోబోతుంటే ఏ అందరూ ఉన్నారు అంటది. అనగానే ముఖేష్ సరే సరే అని నవ్వుతూ వెళ్ళి అందరితో మాట్లాడుతూ ఉంటాడు. వసు అది చూసి నవ్వుకుంటది. వసు మనసులో ఈయన కూడా వచ్చి ఉన్నట్లయితే బాగుండేది, ఏదో పని ఉంది అని ఈరోజు కుదరదు అన్నారు. ముఖేష్ ఫేస్లో సంతోషం చూస్తే పొంగిపోయేవాళ్ళు అనుకుంటది. వెంటనే గోపాల్ హే గాయ్స్, మన డ్రోన్ గురించి టీవీలో వస్తుంది అంటారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. మన హైదరాబాద్లో కొత్తగా డ్రోన్తో ఫుడ్ డెలివరీ స్టార్ట్ చేసిన రివా కంపెనీ వాళ్ళ యాప్ కూడా అందుబాటులో ఉంది. దీని గురించి మన జీతు గారిని అడిగి తెలుసుకుందాం అనగానే ముఖేష్ ఫేస్లో నవ్వొస్తుంది. రివా యాప్లోకి వెళ్ళి మీరు కావలసిన ఫుడ్ ఆర్డర్ చేస్తే ట్రాఫిక్తో సంబంధం లేకుండా త్వరగా తెస్తుంది అంటాడు. అది విని అందరూ నవ్వుకుంటారు. వంశీ రే మామా
యాప్ చూడరా, సడన్ గా 100 మంది డౌన్లోడ్ చేసుకున్నారు అనగానే ముఖేష్ అది చూసి నవ్వుకుంటారు. వెంటనే సుమంత్, ఇంతకీ మీడియాని ఎవరు పిలిచారు అంటాడు. వసు మనసులో ఈయన పిలిచుంటారు అనుకుంటది. వెంటనే చేతు, ఏమో తెలియట్లా అంటాడు. వెంటనే ముఖేష్, రేయ్ ఇంకో ఆర్డర్ వచ్చింది అంటాడు. వంశీ నవ్వుతూ, ఎవరో ట్రై చేస్తున్నారు న్యూస్లో వచ్చేసరికి అంటాడు. వెంటనే సుమంత్ హా అని ఆపరేట్ చేస్తారు. ముఖేష్ నవ్వుతూ ఉండగా ఇంకో ఆర్డర్ వస్తది. ఏ మళ్ళీ వచ్చిందిరా అంటాడు ముఖేష్. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అలా ఆ రోజు ఒక 3 ఆర్డర్స్ వస్తాయి. అలాగే ఆ యాప్‌కి 200 మెంబర్స్ ఫస్ట్ డేనే యాడ్ అవుతారు. ముఖేష్ నవ్వుకుంటూ వాసు వైపు చూస్తూ, సుమంత్ నేను అమ్మని ఇంటికి తీసుకెళ్ళాలి. లేట్ అయ్యింది అంటాడు. అనగానే సరే నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు అంటాడు సుమంత్. ముఖేష్ సరే అని ముఖేష్ ఇంటికి వెళ్ళి లోపలికి చూడగానే రిషి, సంజు ఉంటారు. వెంటనే ముఖేష్ డాడ్ చూసారా అని లోపలికి అడుగు పెట్టబోతుంటే వసు, ఉండు ముఖేష్, ఎంత దిష్టి తగిలిందో దిష్టి తీయిస్తాను అని లోపలికి వెళ్ళి గుమ్మడికాయ తెచ్చి గుమ్మంలోకి అలాగే షాక్‌లో చూస్తది. ఏమైంది మా? తియ్యి అంటాడు ముఖేష్. అనగానే రిషి, ఏమైంది ఆగిపోయావు అని రిషి కూడా చూస్తూ షాక్‌లో చూస్తూ ఉంటాడు. ఏమైంది అని ముఖేష్ వెనక్కి తిరిగి ముఖేష్ షాక్‌లో దేవ్ అంటాడు. సంజు మనసులో దేవా అని బయటికి చూడగానే దేవ్ అండ్ దీప్తి ఉంటారు. మెడలో దండలతో వస్తూ ఉంటారు. సంజు షాక్‌లో అలాగే చూస్తూ ఉంటది. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.